శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత. సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది, మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీతా యజ్ఞాన్ని కొనసాగిద్దాం, తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఏ భక్తుడు ఏ దేవతారూపాన్ని భక్తి శ్రద్ధలతో పూజించాలనుకుంటాడో ఆ భక్తునికి ఆయా దేవతల పట్ల తగిన శ్రద్ధను నేను స్థిరంగా కలగజేస్తున్నాను. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. అలాంటి సకామ భక్తుడు తగిన శ్రద్ధతో ఆ దేవత యొక్క ఆరాధనను చేస్తున్నాడు మరియు నా అనుగ్రహం వల్లనే ఆ దేవతల వలన ఆ భక్తుడు ఇష్టపడిన కోరికలను ఫలితాన్ని కూడా పొందుతున్నాడు. అంతవంతు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. కానీ సకామ భక్తులు అల్పబుద్ధి కలవారు, అందువల్ల వారు పొందే ఫలం అశాశ్వతమైనది. ఆ దేవతలను పూజించేవారు ఆ దేవతల చెంతకే చేరతారు. నా భక్తులు నన్ను ఎలా ఆరాధించినా వారి వాంఛలను పొందుతూ చివరకు నన్నే చేరుకుంటారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. నాశనం కానిది, సర్వోత్తమమైనది, విలక్షణమైనది అయిన నా స్వరూపాన్ని తెలుసుకోలేని అవివేకులు సచ్చిదానంద పరమాత్ముడును ప్రపంచానికి అతీతుడను అయిన నన్ను సామాన్య మానవునిగా పాంచభౌతిక దేహాన్ని పొందినవాడిగా తలుస్తున్నారు. జనన మరణ చక్రంలో పడి పరిభ్రమించేవారిగా నన్ను అనుకుంటున్నారు. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజం అవ్యయం. యోగమాయ చేత బాగా కప్పబడి ఉండటం వలన నేను అందరికీ కనిపించేవాడను కాను. కనుక అవివేకులు అజ్ఞానులు అయిన ఈ జనులు నన్ను పుట్టుక లేనివానిగాను నాశనం లేనివానిగాను తెలుసుకోలేకపోతున్నారు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. ఓ అర్జున, నేను భూత భవిష్యత్ వర్తమాన కాలాలలోని సకల చరాచర ప్రాణులన్నింటినీ తెలుసుకోగలను. కానీ నాయందు భక్తి శ్రద్ధ ఉన్నవారు తప్ప మిగిలిన వారెవరూ నన్ను తెలుసుకోలేరు. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. శత్రువులను తరింపచేసే ఓ అర్జున, ఈ జగత్తులో సమస్త ప్రాణులు
పుట్టుకతోనే వచ్చిన రాగద్వేషముల వలన కలిగిన సుఖ దుఃఖాది ద్వంద్వాల ప్రభావంతో అంతులేని వ్యామోహం వలన మిక్కిలి అజ్ఞానాన్ని పొందుతున్నారు. ఏషాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. పుణ్యకర్మలను చేయు ఏ జనుల యొక్క పాపం నశించిపోతుందో అలాంటి వారు సుఖదుఖాలు అనే ద్వంద్వరూపమైన మోహం నుండి అజ్ఞానము నుండి విడవబడతారు. వారు చలించని నియమనిష్టలతో నన్నే సేవిస్తారు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం ఆధ్యాత్మం కర్మ చాఖిలం. ఎవరైతే వార్ధక్యాన్ని, మరణాన్ని, సంసార దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం నన్ను ఆశ్రయించి ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారు సమస్త కర్మలు, సమస్త జీవులు, సమస్త ప్రత్యేగాత్మ స్వరూపాలు అన్నీ ఆ పరబ్రహ్మయే అని తెలుసుకుంటారు. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. అధిభూత, అధిదైవ, అధి యజ్ఞాలతో కూడిన నన్ను ఎవరు తెలుసుకుంటారో వారు ఈ శరీరాన్ని విడిచిపెట్టే అంత్యకాలమునందు దైవం పట్ల స్థిరమైన మనసు కలవారే నన్నే చేరుకుంటారు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భగవద్గీతలో తదుపరి వచ్చే అధ్యాయాలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. శ్రీకృష్ణ అర్పణమస్తు.